నర్సారావుపేట చోర్ గ్యాంగ్ కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చోర్ గ్యాంగ్ నుంచి పోలీస్ అధికారులు కార్లు కొన్నట్లు గుర్తించారు. దీంతో విచారణ అధికారికి ఓ పోలీస్ అధికారి కారును అప్పగించారు. నర్సారావుపేట రూరల్ స్టేషన్లో కార్ల చోరీ కేసు విచారణ జరుగుతోంది. నర్సారావుపేట చోర్ గ్యాంగ్ కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చోర్ గ్యాంగ్ నుంచి పోలీస్ అధికారులు కార్లు కొన్నట్లు గుర్తించారు. దీంతో విచారణ అధికారికి ఓ పోలీస్ అధికారి కారును అప్పగించారు. నర్సారావుపేట రూరల్ స్టేషన్లో కార్ల చోరీ కేసు విచారణ జరుగుతోంది. కార్ల చోరీ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, శంకరి, మొత్తానికి చిలకలూరుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ఒక ఏఎస్ఐ కొడుకు అరాచకాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఏఎస్ఐ కొడుకు ఒక గ్యాంగ్ ను తయారు చేసి జాతీయ రహదారిపై వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేయడంతో పాటు కార్లు దొంగతనాలకు పాల్పడుతూ వాటిని అమ్ముకొని జలసాలకు పాల్పడుతున్నారు. ఆ దొంగతనాలు చేసిన కార్లు కొన్ని పల్నాడు జిల్లాలోని పోలీసు అధికారులు తీసుకొని వాటిని వాడుకున్న ఘటనలు అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గత 2 రోజుల క్రితం చిలకలూరుపేట ఎస్ఐ రహంతుల్లాను కూడా 4 కార్లు ఈ చోరీ గ్యాంగ్ నుంచి కూడా 4 కార్లు తీసుకొని అతని సొంతానికి వాడుకున్నట్లు కూడా గుర్తించి అతన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చోరీ గ్యాంగ్ ముఠాను కూడా పోలీసు కస్టడీలో తీసుకొని విచారణ కొనసాగుతుంది. విచారణలో ఆసక్తికరమైన అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఈ చోరీ గ్యాంగ్ నుంచి ఎక్కువ సంఖ్యలో లబ్ధి పొందింది పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులను కూడా గుర్తించారు. వారిలో ఇప్పుడు ఒక ఎస్ఐని సస్పెండ్ చేయగా ఈ ఏఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక పోలీసు అధికారి తాను తీసుకున్న 2 కార్లు కూడా నిన్న తీసుకొచ్చి విచారణ అధికారులకు స్వచ్ఛందంగా అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికీ 12 కార్లను పల్నాడు జిల్లా నర్సారావుపేట పోలీసులు అయితే చోరీ గ్యాంగ్ చోరీ చేసిన కార్లను అయితే 12ని ఇప్పటికీ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 3 రోజుల పాటు కస్టడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని ఘోరాలు అరాచకాలు వెలుగులో చూస్తారని కూడా ఆసక్తి అయితే నెలకొని ఉంది. సాంబశివరావు.